First ever factory outlet Mukunda Jewelry grand opening February 14th na Suchitralo. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, విక్రమ బేతాళ కథలు ఒక కథ చెప్పండి. అపూర్వ శక్తులు చెప్దాం. పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ లోపలికి నడిచాడు, చెట్టెక్కాడు. అక్కడ ఉన్న దాన్ని శవాన్ని భుజానేసుకున్నాడు, నడిచి వెళ్తున్నాడు. దాన్ని ఆశ్రయించుకుని ఉన్న బేతాళుడు రాజుగారి ఓపికకి మెచ్చుకుని, నువ్వెంతో గొప్పవాడివి, చాలా ఓపిక మంతుడివి, నీ మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తానని ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం అంట దండకారణ్యంలో కొన్ని కోయ జాతుల వాళ్ళు ఉండేవాళ్ళట. వీళ్ళల్లో పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళలో కొన్ని అపూర్వ శక్తులు ఉన్న పిల్లలు పుట్టేవాళ్ళు. మగ పిల్లలు, ఆడపిల్లలు కూడా. తల మీద ఒక బొడిపతోటి పుట్టేవాళ్ళు వాళ్ళు. ఆ బొడిపు ఉంటే అపూర్వ శక్తులు ఉన్నట్టు. ఆ పిల్లల్ని బతకనిచ్చేవారు కాదుట, వాళ్ళ వల్ల చాలా సమస్యలు వస్తాయి. కొంత ఎదిగాక వాడి శక్తులు బయటపడ్డాక ప్రజలంతా కలిసి చంపేసేవాళ్ళు కూడా. అత్తో మామో ఇంట్లో ముసలి వాళ్ళు ఎవరైనా కనిపెట్టినా కూడా వాళ్ళని జేసేవాళ్ళు. అయితే ఏమైంది, ఒక కోయ కుటుంబంలో లేక ఒక ఆడపిల్ల పుట్టింది. అదేమైంది, ఆ పిల్ల పుట్టిన రోజున ఒక ముసలి మా అమ్మ తప్పిస్తే ఎవ్వరూ లేరు. ఆ మా అమ్మకి కళ్ళు బాగా ఆనవు. అది ఈ పిల్ల, ఈ కోయ స్త్రీకి, గర్భవతికి సహాయం చేసింది కానీ ఆ పిల్లని చూసే పరిస్థితి లేదు. అయితే ఏమైంది, ఆ పుట్టిన పిల్లకి నెత్తి మీద బొడిపతోటి పుట్టింది. అది తల్లికి లేక కలిగింది కదా, పిల్ల బలి అందగత్తెటది, చాలా బాగుంది. అంత ముద్దులు మూటగట్టే పిల్లని చంపేయటానికి చేతులు రాక వాళ్ళమ్మ నిశ్శబ్దంగా ఉండిపోయింది. అది మామూలు పెళ్ళేనని చెప్పింది అందరికీ. ఏవో చిన్న చిన్న పరీక్షలు పెట్టినప్పుడు తల్లి మాయ చేసి కనపడినివ్వకుండా చేసేసింది. దాని పేరు ఇలా. ఇలా పెద్ద అయ్యే కొందికి ఆ జుట్టుతోటి దానికి తల ఒత్తైన తల ఉండటం వల్ల తల వెంట్రుకలు ఒత్తుగా ఉండేసరికి తల్లి వెనకాల జుట్టు ముడేసి కాన రాకుండా ఉంచేది. అదే ఆ బొడిపెని కవర్ చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నాయి వాళ్ళ అమ్మకి. అట పిల్ల పెరిగింది. కానీ దాని శక్తులు ఏనాడు బయటపడేవి కాదు. ఈ శక్తులు ఉన్న వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే అమావాస్య రోజున, పౌర్ణమి రోజున కొంచెం ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. ఈ తల్లి అలాంటి సమయాల్లో పిల్లని దాకులిపేసేది. అందుకని దానికి ఏం అలవాటు చేసింది, చీకటి పడకుండానే అది ఇల్లు చేరేలాంటి అలవాటు చేసింది. అమావాస్యలో, పౌర్ణమిలో అది గుడిసెలో ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. తల్లే తెలివిగా దాచిపెట్టింది. పిల్ల పెద్దదైంది, ఇంకొక 15-16 సంవత్సరాలు వచ్చినాయి. వస్తే అక్కడ ఏంటంటే కోయగూడాల్లో ఆడపిల్లలు, మగపిల్లలు ఊరికే ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడి పెళ్లిళ్ళు చేసుకోవటమే వాళ్ళ పద్ధతి. ఓకే. ఈ ఈలకి ఆ ఉన్న గుంపులో ఉపేంద్రుడనే ఒక కుర్రాడంటే చాలా ఇష్టం. వాడికేమీ ఈ పిల్ల మీద పెద్ద ఆసక్తి లేదు. చూసి ఉన్నట్టు ఉండేవాడు. అయితే ఏమైంది, ఒక రోజున రవికల్పు ఉన్నామని ఏదో ఒక పండగ చేస్తారు. ఆ పండగ చేసినప్పుడు ఈ మగపిల్లలు ఈ డ్యాన్సులు చేసే ఆడపిల్లల్లోంచి తమకు కావాల్సిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకునే పద్ధతి. ఈ ఈల వాడిని ఆకర్షించడానికి, ఉపేంద్రుడిని ఆకర్షించడానికి శత విధాలా ప్రయత్నం చేసింది కానీ వాడేమి ఈ పిల్లకి పడలా. అయితే అది పౌర్ణమి అవటంతో వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే సాయంకాలం తను వెళ్ళనిచ్చింది. మరి వెళ్ళవాలి కదా పిల్లకి. అది ఏం చేసింది, ఇంటికి వచ్చేసేసి తన కొంగుకున్న ఆ కొంగుని పీలికలుగా చింపి ముళ్ళేస్తూ ఒక మంట ఏదో పెట్టుకుని ఒక్కొక్క ముడిని అందులో వేస్తూ కూర్చుంది. కూర్చుంటే ఈ ఆడపిల్లల మధ్యలో గుంపులో తిరుగుతున్న ఉపేంద్రుడు అటా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఇలా వాళ్ళ ఇంటికి. అది వాడిని లాగేసింది అనమాట. మిగిలిన ఎప్పుడు అమ్మాయి అది ప్రదర్శన చెయ్యాల, దానికి ఉన్నాయి శక్తులు కానీ చూపించేది కాదు. ఈ ఉపేంద్రుడు కావాలి తనకి. అబ్బాయి తన వైపు అట్రాక్ట్ అవటం లేదు కాబట్టి ఈ శక్తి చూపించింది అనమాట. ఆ ముళ్ళు వేసేసరికల్లా ఆ ముళ్ళకి వచ్చేసాడు ఉపేంద్రుడు. వచ్చేసి ఇలా నన్ను పెళ్లి చేసుకోవే అని అడిగాడు. ఉపేంద్రుడు పెళ్లి చేసుకుంది చక్కగా. వాడింటికి వెళ్ళిపోయింది. ఎప్పుడు ఏ శక్తి ఏనాడు చూపించలే. ఆయనకి 5-6 పిల్లలు పుట్టారు. కానీ ఆ మొదటి రోజు రాత్రి ఉపేంద్రుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉందో ఇలా 6 పిల్లలు పుట్టినా అలాగే ఉంది. పైగా అనేవాడు ఒక్కొక్క పిల్ల పుట్టిన కొద్దీ దాని అందం ద్విగుణీకృతం అవుతున్నట్టు ఉండేది. మామూలుగా వయసు రాదు, 5-6 పిల్లలు పుట్టేసరికల్లా బుగ్గలు పలచబడిపోయి, మెడలు కొంచెం సాగి, ఛాతీ కొంచెం కిందకి వెళ్ళిపోయి అలా అయిపోవాలి. అలా ఉండేది కదా, టింగు రంగమ్మని ఉండేది. అయితే ఏమైంది అనేవాడు,
ఇలా పిల్లలు పుట్టిన కొద్దికి నీకు అందం పెరుగుతుంది అంటే నవ్వేది. చెప్పేది కాదు. నాకు అపూర్వ శక్తులు ఉన్నాయి, వాటి వల్ల నేను అందంగా ఉన్నానని చెప్పేదే కాదు. సరే ఏమైంది, 5-6 పిల్లలు, 6 పిల్లలు. ఆఖరి చంటిపాడుకి 1-2 ఏళ్ల పిల్లాడుగా ఉన్నప్పుడు ఒకసారి ఉపేంద్రుడు వాళ్ళ అమ్మ, వాళ్ళు వేరే గూడెంలో ఉంటారు, ఇక్కడికి వచ్చింది. వచ్చినప్పుడు వాడు ఏమన్నాడు, ఒక మాట నవ్వుతూ, అమ్మ ఇంత ముసలిదాని అయిపోయామేమిటే, నిరుటికి ఈ ఏడాదికి నిరుడేగా కలిసాం, ముసలిదాని అయిపోయావు, నడవలేకపోతున్నావు, మా ఆవిడ చూడు పెళ్లి చేసుకున్నాడు ఎట్టా ఉందో, 6 పిల్లల తల్లైనా అట్టాగే ఉంది అనేసరికల్లా వాళ్ళ అమ్మంది, ఊరు నాయనో నిజముట్రా అంది. నిజమమ్మా, తోటకెళ్ళింది, వచ్చాక చూద్దు కానీ చూడు దాని అందం అన్నాడు. అత్తగారు చూస్తే ఆవిడ ఆలోచిస్తే, అవును ఈ పిల్లేంటి ఏమీ మాయలేదు, 6 పిల్లల తల్లి ఎలా ఉండాలి, ఇదేమిటి అట్టాగే 16-18 ఏళ్ల పిల్లలే ఉంది. ఆ ఉపేంద్రుని పక్కకి పిలిచి చెప్పింది, ఒరే నాయనా ఇది మాయల మారి అయ్యి ఉంటుందిరా, మాయల మారిది, అందుకని దీనికి అపూర్వ శక్తులు ఉండటం వల్లే ఇది ఇట్ట చిన్నపిల్లల్లే ఉంది, ఇది ప్రమాదం రా, దీన్ని చంపేయాలి నువ్వు, అవునో కాదో చూడమన్నాడు. అవునో కాదో చూడు అని. అవునో కాదో చూడాలంటే మరి ఎట్లా చూడాలి, తల్లి ఒక పరీక్ష చెప్పింది. మంత్రాలు మారే గ్యారంటీగా ఇది గనక దీనికి అపూర్వ శక్తులుండి మంత్రాల మారిదైతే అమావాస్య నాటి అర్ధరాత్రి ఏదో ఒక చిన్న పూజ ఓం ఓం అనైనా అనకుండా ఉండదు, దానికి చిన్నప్పటి నుంచి వచ్చేవి. వీడికి ఎంత ప్రేమో ఆ ఇళ్ళంటే, ఎందుకంటే ఆ ముడేసి వాడిని అట్లా పెట్టుకుంది. మమిత ప్రేమ, 5-6 పిల్లలు పుట్టినా వాడి ప్రేమ, వాడి అపేక్ష ఏం తగ్గల, అలాగే కొత్తల్లో ఎంత ప్రీతిగా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే అంటే చూడమంది. సరే వాళ్ళ అమ్మని ఉంచుకున్నాడు ఇంట్లోనే. అమావాస్య వచ్చాక తల్లి కొడుకు కుమ్మక్కై అర్ధరాత్రి చూస్తే ఏముంది, రాత్రి 12 గంటలు అయ్యాక పిల్లల పక్కన పడుకున్న ఇలా లేచెళ్ళి జుట్టు ముడేసుకుని పొయ్యి మేలో ఉన్న నిప్పుల్ని తీసి ఒక పక్కకి పెట్టి ఆ నిప్పుల ముందు కూర్చుని ముందుకి వెనక్కి ఊగుతూ ఏదో మంత్రం చదువుతూ ఓ పిండేదో దాని మీద వేసి చూసేసరికి అలా వెళ్ళిపోయాడు. అయ్య బాబోయ్ అవునే అమ్మా ఇది ఎట్టాటిదే అంటే ఏమన్నాడు, వాళ్ళ అమ్మ అంది, దీన్ని చంపేయాలి నువ్వు అనేసరికి వాళ్ళ అమ్మ 6 పిల్లలే, నా పిల్లల తల్లి అది, నన్ను ఎట్టా చంపమన్నావు అంటే, చంపపోతే నీ పిల్లల ప్రాణాలు కూడా ప్రమాదమేరా, ఎప్పుడో ఒక రోజు తిక్క తిరిగిందంటే అది నిన్ను మింగేస్తుంది వాళ్ళని మింగేస్తుంది, చంపి తీరాలి అంటే. సరే ఏం చెయ్యాలి అంటే, వాకిట్లో ఒక కట్టెలు చితిపేర్చి దీన్ని తీసుకెళ్ళి దాంట్లో కూర్చోబెట్టాలి, కాల్ చేయటమే. అయ్యో దీన్ని అంటించేసేయాలి, పిల్లలు నేను చూసుకుంటా, నువ్వు ఆ పని చేయమని అనేసరికల్ సరే వీడేం చేశాడు, పిల్లని వాకిట్లో కట్టెలన్నీ చక్కగా పేర్చి ఓ స్తంభం నాటి దాని దగ్గర దీన్ని మంచి మాట్లాడుతూ ఇట్లా కావలించుకుని తీసుకెళ్ళి చటుక్కున్న స్తంభం కేసి కట్టేస్తే ఏమిట్రా ఏమిట్రా ఏం చేస్తున్నావు అని, నేనేం చేయ, నేను మంత్రాలు మారిదానివి, నిన్ను ఇట్లా కాల్ చేయకపోతే రేపు పొద్దున ఎప్పుడైనా పిల్లలకి ఇబ్బంది వస్తుంది, ఏం చేస్తాను చచ్చినట్టు ఆ పిల్లల్ని నేను పెంచుకుంటాను, నేనేం చేయలేను, నీ మీద నాకు ప్రేమే, ఆ ప్రేమ కూడా నేను నాకు ముందు లేదు, ఉడేసాకే వచ్చింది, నీకు వచ్చాకే ఆ పిచ్చి వచ్చింది నాకు, నువ్వు మంత్రంతోటే నన్ను నాకట్టుకున్నావని నాకు అర్థమైంది అంటే, ఒరే కాలిపోతానరా ఇంత అందం కాలిపోతే పోయినా సరే పర్వాలేదన్నాడు అని చెప్పి చటుక్కున చీతంటిచ్చేసి గబగబా ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. చూడలేక ఇదేం చేస్తుంది, ఆ మంటంతా అంటుకొనిచ్చి ఇలా తన బట్టల దగ్గరకు వచ్చేసరికి ఏదో మంత్రం చదివి ఆ పైన ఉన్న చెట్టుకి పువ్వులే మారి అతుక్కుని కూర్చున్నాడు. అదొక ఎండు చెట్టు. అయితే తెల్లవారాక అది పువ్వు పైనే ఉంది, ఈ చితిమంటలన్నీ కాలిపోయినాయి. వాడు ఏం చేశాడు, పొద్దున్నే తెల్లారాక ఏడ్చుకుంటూ ఆ కట్టెల బూడిదంతా అయ్యో ఎలా బూడిదైపోయిందని అంతా బూడిదంతా ఎత్తి బయట పోసాడు. జమీందార్ గారు ఒక ఆయన ఉన్నాడు ఆ ఊరికి, ఆయన కొంచెం ముసలాయన. ఆ ముసలాయన ఆ రోజు మధ్యాహ్నం ఈ దారి వెంబడి వస్తూ మంచినీళ్ళు తాగుదామని ఎక్కడో ఆగి నోటో నీళ్లు పోసుకోవటానికి ఆ గుర్రం మీద కూర్చొని నీళ్లు పోసుకుంటున్నాడు. పైకెత్తుతాంగా తలకాయ ఎత్తేసరికల్లా ఎండు చెట్టుకి ఒక గులాబీ రంగులో అంతున్న పువ్వు ఒకటి కనపడింది ఆయనకి. ఇదేమిటి ఇంత ఎండు చెట్టుకి ఇట్టాడి పువ్వు పూసింది, అసలు ఈ చెట్లకు పువ్వులు పూస్తాయా ఆశ్చర్యపోయాడు. ఆ దారే పోతున్న ఒక కుర్రాడు, ఒరే ఆ చెట్టెక్కి ఆ పువ్వు కోసివరా నాకు అన్నాడు. వాడు పోయి చెట్టెక్కి పువ్వు కోసిచ్చాడు. ఆయన పువ్వు పుచ్చుకుని తీసుకుపోయి తన గదిలో నీటిలో వేసి పెట్టాడు, అందంగా ఉంటుందని. సరే ఏమైంది, ఆ నీళ్ళల్లో కూర్చుంది ఇలా, పువ్వు రూపంలో ఉంది కదా. ఆ జమీందారు గారికి ఫ్యామిలీ ఎవరు లేదు, ఆయన ఒక 60 ఏళ్ల వాడు, ఒక వంట లెక్క ఉండేది. ఆవిడ రోజు 3-4 రకాల కూరలు పచ్చళ్ళు పప్పులు అన్నీ చేసి తెచ్చి ఇక్కడ పెట్టేది గదిలో.
జమీందారు గారు తినేవాడు, సగం ఆహారం వదిలేసేవాడు. వంటలకు వచ్చి మిగిలిన ఆహారం పట్టుపోయి ఆవిడ తిని ఇంటికి పోయి. సరే ఆ రోజు రాత్రి, అప్పటికి 1 రోజు 2 రోజులు గడిచినాయి. ఆ రోజు రాత్రి వంట తీసుకొచ్చి పెట్టేసింది వంటలక్క. ఆ రోజు రాత్రి కాదు, పొద్దునే పెట్టేస్తే ఆయన తిని పడుకున్నాడు. ఇదేం చేసింది, నీళ్ళల్లో ఉంది కదా, ఒక దూకు దూకి మనిషిగా మారిపోయి శుభ్రంగా ఆ ఫుడ్ అంతా తినేసి మళ్ళీ పోయి పువ్వులో కూర్చుంది. కానీ మరి మంత్రాలు వచ్చు. 4 రోజులు 5 రోజులు గడిచింది. గడిచేసరికల్లా వంటలక్కకి డౌట్, ఇదేమిటి ముసలాయన అంతా తినేస్తున్నాడు, ఎట్లా తింటున్నాడు ఏమిటి అని ఆశ్చర్యపోయి, సరే ఏం జరుగుతోందో చూద్దామని కాపు కాసి చూసింది. ఈ పువ్వుగా ఉన్న అమ్మాయి మనిషిగా మారిపోవటం, శుభ్రంగా అంతా తినేయటం చూసేసరికల్లా మర్నాడు జమీందారు గారికి చెప్పింది, మీరు ఎక్కడి నుంచో ఏదో తెచ్చారు, ఆ పువ్వు మనిషిగా మారిపోతుంది, కావాలంటే పట్టుకోండి చూద్దరు. ఆయన భోజనం చేసి అటు తిరిగి పడుకుని, ఎప్పుడైతే ఈ అమ్మాయి ఇటు తిరిగిందో, ఇటు పువ్వుగా మనిషిగా మారిందో చటుక్కని తిరిగి పట్టేసుకున్నాడు. లవలవలాడిపోయింది, నన్ను వదిలే అంటే, వదిలేస్తాను, నువ్వు నా పెళ్ళంగా మా ఇంట్లో ఉంటానంటే, నువ్వు పువ్వుగా మారద్దు, నాకు ఎవరు లేరు, చక్కగా ఉన్నావు అందంగా, నా భార్యగా ఉండి ఇంట్లో హాయిగా ఉందు కానీ అనేసరికి ఏం చేస్తుంది ఇలా. కానీ వంటలక్క కొళ్ళు మండిపోయింది. ఈ పువ్వు మనిషిగా మారటము అది నచ్చల, ఏదో ముగ్గురికి వంట చేయాల్సి వస్తుంది ఇప్పుడు, ఇంతంత ఎందుకు వండుతున్నావని ఇలా తిట్టేది. దాంతో ఆయన వంటలక్కని తీయించేసింది, పని మానేసుకుంటే ఇక హాయిగా ఇలా ఆయనకి వంటకేసి పెట్టేది. వాళ్ళ ఇంట్లో బోల్డని బట్టలు, బోల్డని నగలు, వెలగల వస్తువులు, మామూలుగానే అది అందగత్తే, ఏదో కోయ ఆహారం తినేది. ఇక్కడ చక్కగా పాయసాలు, పప్పులు, గిప్పులు బ్రహ్మాండంగా బోల్డంత ఫుడ్డు, డ్రై ఫ్రూట్స్, నట్సు అన్నీ తిని ఇంకా అందంగా తయారైంది. చక్కగా అంతకుముందు ఏవో కోయి బట్టలు కట్టుకునేది, ఇక్కడ అన్ని వెలగల చీరలు, అవి చక్కగా చీరలు కట్టుకోవటం అన్నీ నేర్చుకుని నగా నట్ర అన్నీ పెట్టుకునేది. ఏమైంది, ఈ ఉపేంద్రుడు ఉన్నాడు కదా, అటు ఒక వడ్రంగి, కోయి వాళ్ళల్లో ఈ పనులు చేసేవాడు అనమాట. ఏం చేసింది, ఒకరోజు వ్యాహాలకి ఆయనతో పాటు బండిలో వెళ్తుంటే, ఆ బండి ఈ ఏ చెట్టు మీద నుంచి ఈయన పువ్వు కోసుకొచ్చాడో ఆ ఇంటి వైపుకి తిరిగితే వాకిట్లో పిల్లలు ఆడుకుంటున్నారు. పిల్లలు ఆడుకుంటుంటే ఇదేం చేసింది, బండి దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి అది చంటి పిల్లాన్ని ఎత్తుకుంది. దాని 2 ఏళ్ల కొడుకున్నాడుగా, పిల్లాన్ని ఎత్తుకుంటే ఇక అసలు ముద్దు పట్టలేకపోయింది పిల్లని. దాని సొంత పిల్లలు, అది కన్న పిల్లలు కదా, పిల్లలతో తెగ ఆడేసింది, ఒళ్ళంతా మట్టి అయిపోయింది. ఆయన తెగ తిట్టాడు జమీందారు, అయినా సరే ఇది ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు వచ్చి పిల్లలతో ఆడేది. ఎవరో వెలగల బట్టలు కట్టుకున్న పెద్ద ఆవిడ బండిలో నుంచి దిగి పిల్లలతో ఆడుతుంది అనుకునేవాళ్ళు. ఆ పిల్లల మీద వ్యామోహం చంపుకోలేకపోయింది. దానికి పిల్లలు కావాలి, పిల్లల తండ్రి కావాలి. ఏం చేస్తుంది, బాత్రూంలో ఈ లోపల దానికి పెద్ద బాత్రూమ్ ఉంది ఆ ఇంట్లో, జమీందారు గారి ఇంట్లో. తలుపు ఏదో గడి విరకొట్టి ఏమండి మరి రిపేర్ చేయడానికి ఎవరినో పిలిపించండి అని చెప్పింది. జమీందారు గారంటే విసుగు పుడుతోంది దానికి, మొగుడు దగ్గరికి వెళ్ళిపోదామని ఉంది, వెళ్తే వాడు చంపేద్దామని ఉంది వాడికి, ఇప్పుడు ఏం చేస్తాడు. సరే ఏమైంది, వడ్రంగిని పిలిపించండి, ఫలానా మనం ఆ రోడ్లో చూసాక ఆ పిల్లల తండ్రి వడ్రంగి ఏంటండి, వాడిని పిలవండి. ఆ ఉపేంద్రుడు వచ్చాడు, కత్తి శానం, సుత్తి శానము, రంపము అన్నీ పట్టుకుని. జమీందారు గారు ఏదో బయట పని చూసుకుంటున్నాడు, ఆయన బయటికి ఎక్కడికి వెళ్ళిపోయాడు బండికి. ఉపేంద్రుడు లోపలికి వస్తే, ఇది దాదా లోపలికి రా, శుభ్రంగా స్నానం చేయించి వీడు గుర్తే పట్ల ఆ అమ్మాయిని మంచి బట్టలు కట్టించి శుభ్రంగా భోజనం పెట్టించి అవన్నీ ఎందుకు చేస్తోందో వీడి ఉపేంద్రుడికి తెలియదు. వాడు అన్నం తిన్నాక, మీరు ఆ పని ఏదో చూపిస్తే చేస్తానండి, చేసి వెళ్తానన్నాడు. అనేసరికి ఒక బుద్ధుటిని అని కావలిచుందని గుర్తుపట్టలేదా వీళ్ళని అనేసరికి తెల్లబోయాడు. నువ్వు ఇటా బతుకున్నావు అన్నాడు. నా మంత్రంతో బతికిపోయాను, నాకు నువ్వు కావాలి, పిల్లలు కావాలి, పిల్లల కోసం వెంపర్లాడిపోతోంది ప్రాణం, అక్కడికి రోజు విడిచి రోజు షికారు వచ్చినప్పుడు పిల్లలతో ఆడుకుంటున్నాను, ఓహో అది వచ్చేది నువ్వేనా అన్నాడు. నేనేను, అప్పుడప్పుడు వస్తూ ఉండు, నాకు పిల్లల మీద వ్యామోహం పోలేదు, నీ మీద వ్యామోహం పోలేదు, ఏదో ఇక్కడ చస్తున్న దేవుడా అని ఉన్నాను అని బతిమలాడింది. ఆ పూటంతా వాడిని ఇంట్లోనే ఉంచుకుంది భర్తని. సాయంకాలం ఉపేంద్రుడు వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళొస్తుంటే అతనికి వంటలక్క కనపడింది ఆ ఉపేంద్రుడికి. ఏమిట్రా అబ్బాయి ఇటు నుంచి వస్తున్నావు ఉపేంద్ర అని అడిగింది. జమీందార్ గారింట్లో బాత్రూంలో పని ఏదో ఉందని ప్యాకేశారు, అక్కడికి వెళ్ళాను అన్నాడు. అనగానే రాణిగారు ఉందా, ఆ ఉంది, ఆవిడే పని చూపించిందంటే ఇటు ఇట్రా అని తీసుకెళ్ళి, ఒరే అదుట్టి మాయల మరాఠీరా, మామూలుది కాదు, పువ్వులాగా ఉండేది మనిషిలాగా మారి ఆ జమీందారిని వల్ల వేసుకుంది,
ఆ? జాగ్రత్త మాయలది, దాంతో చాలా కష్టం రా, ఏం చేయాలక్క మరి అన్నాడు. ఏముందిరా, ఎవరైనా పట్టుకుని సిగపాయలు కనుక కత్తిసేసారంటే జుట్టు కత్తిరించేసేయాలి. జుట్టు కత్తిరించేసి ఆ బొడిపకు గనక గాలి తగిలిందంటే ఆ బొడిపా పోతుంది, దాని రూపం పోతుంది. అది మహాసౌందర్యవతి, బొడి వయసు ఉందిరా దానికి, చిన్నపిల్లలే కనపడుతోంది. తెలుసు వంటలక్క, కానీ భూపేంద్రుడి భార్య ఇలా అని తెలీదు. అదేలే. చాలా వయసు ఉన్నదే, వాళ్ళకి వయసు మీరరు, చిన్నపిల్లలాగా కనపడతారు. 16-18 ఏళ్ళ బాలకుమార్ లాగా కనపడుతుంది. జుట్టు కత్తిరించేసేయాలి. ఆ నడినెత్తి మీద ఉన్న జుట్టు కనుక సిగపాయలు తరిగేశారా ఇక అది మామూలు అయిపోతుంది, ఇక దాని మంత్రం అంతా పోతుందిరా అనేసరికి బాగానే ఉందనుకున్నాడు. 4 రోజుల తర్వాత ఏదో పీడి ఊడిపోయిందని మళ్ళీ కబురు చేసింది. కబురు చేస్తే వీడు వెళ్ళాడు ఉపేంద్రుడు. మంచి చక్కటి మంగళకత్తు ఒకటి కొనుక్కుని బ్యాగులో పెట్టుకుని వెళ్ళాడు. వెళ్ళాక ఇలా వచ్చావా అని కావలిచ్చుకుంది. ఏదో తిండి పెట్టింది, శుభ్రంగా తిన్నాడు. తర్వాత ఏం చేశాడు, అది కావలిచ్చుకుంటుంటే చటుకుని చేయి మెలిదిప్పి పట్టుకుని ఆ సంచిలోంచి కత్తి తీసి గబగబా జుట్టు కత్తిరించడం మొదలుపెట్టాడు. కేకలు పెట్టింది, ఇలా ఏమిటి ఏమిటి ఇట్ట చేస్తున్నావు, జుట్టు కత్తిరిస్తే అందమంతా పోతుందిరా నాది, వద్దు వద్దు అని కేకలు పెట్టింది. అందం పోయినా సరే మొత్తం నడినెత్తి మీద ఉన్న జుట్టు అంతా కత్తిరించేసాడు. ఎప్పుడైతే ఆ బొడిప బయటకు వచ్చిందో దాని జుట్టులో ఇంచి వెంటనే ఇలా జుట్టు తెలుపు నలుపుగా అయిపోయింది. ఆ మిగిలిన జుట్టు అది చక్కగా నవయవనంతో మిసమిసలాడుతున్న అమ్మాయి శరీరం పల్చగా సామాన్యంగా 40 ఏళ్ల వాళ్ళకి ఎట్లా ఉంటుందో అట్లా అయిపోయింది. దవడలు పలచబడిపోయినాయి, తెలుపంతా మాసిపోయింది. నిమిషంలో 4-5 పిల్లల్ని కన్నా తల్లి ఎలా ఉండాలో అలా వచ్చేసింది. అద్దం చూసుకుని వలవలా ఏడ్చింది ఇలా. ఈ ఉపేంద్రుడు ఆ జుట్టంతా ఎత్తి సంచిలో పెట్టుకుని ఇలాని కావలించుకున్నాడు. ఎంత చక్కగా ఉన్నావో, ఎందుకు భయపడతావు, హాయిగా ఉంది ఇప్పుడు, పద ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి జమీందార్ గారింట్లో నుంచి ఈళ్ళని నడిపించుకుని తీసుకెళ్ళిపోయాడు. జమీందార్ గారు వచ్చేసరికి సౌందర్యవతి లేదు. ఆ సౌందర్యవతి ఇంకెక్కడా లేదు భూమి మీద. ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఏమీ లేదు, హాయిగా ఏ అరమరికలు లేకుండా సుఖంగా కాపురం చేశారు. హాయిగా ఉంది పిల్లలతో. దాని పిల్లల్ని అది పెంచుకుంది. ఆ తర్వాత కూడా 1-2 పిల్లలు పుట్టారు వీళ్ళకి. ఆ రోజుల్లో బర్త్ కంట్రోల్ లేదు కదా. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథని బేతాళుడు చెప్పాడు. ఇలా మహాసౌందర్యవతి అంత అందగత్తైన భార్యతోటి దాన్ని పెళ్లి చేసుకుని, సౌందర్యవతిని ప్రేమించి పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నవాడు ఇలా కురూపిగా సామాన్యంగా అయిపోయిన అమ్మాయితోటి ఎట్లా కాపురం చేయగలిగాడు. దాని మంత్రాలు పోగొట్టి దాన్ని వదిలేయాలి. ఎందుకు ఇంటికి తెచ్చుకున్నాడు ఉపేంద్రుడు చెప్పమన్నాడు. బాగుంది కదా ప్రశ్న. మనం ఇప్పుడు కూడా మనకి ఈ ప్రశ్న వస్తుంది. పెళ్లి చేసుకున్నప్పుడు, ప్రేమించుకున్నప్పుడు చిన్న పిల్లల్లాగా నవయవనంలో ఉంటారు. 50 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చాక అలాగే ఉంటారా? ఇక్కడ సజ్జనం గారు ఆడైనా మొగైనా ఉంటారా? నువ్వు అలా లేవు, అప్పట్లాగా లేవు అని అనొచ్చా? చాలా తప్పు కదా, అసలు ఆలోచనే తప్పు కదా. కదా. పోనీ అనేవాళ్ళు ఉంటారా? ఉన్నారు. నేను అనేది అనేవాళ్ళు అంత యవ్వనంగా ఉండగలరా అంటున్నా. వాళ్ళు ఉండరు. అది వాళ్ళు ఏదో కొంత మెయింటైన్ చేసినా ఆ 25 ఏళ్ల హుమస్ లో ఉన్నట్టుగా 50 ఏళ్లలో ఉండవు. నువ్వు ముసలిదాన్ని అయిపోయావు, అందం పోయింది, నీ జుట్టు ఊడిపోయింది, ఉన్నారు నువ్వు అందం పోయింది, చిన్నప్పట్లాగా లేవు, చిన్నప్పట్లాగా ఎవరుంటారు? నువ్వు ఉండవు. కానీ దాని మీద డివోర్స్ తీసుకునే వాళ్ళు కూడా కనపడుతున్నారు జయ ఇప్పుడు. మన అందమైన జీవితంలో నేను చేశాను రమ్మగారు. బట్టలు వచ్చిందని, పొట్టొచ్చిందని, భర్తలు వద్దనుకుంటున్న ఆడవాళ్ళు కూడా కనపడుతుంది. అదే డివోర్స్ దాకా వెళ్ళిన కేసులు మనకు అందమైన జీవితంలో వచ్చినాయి. 1-2-3 డాక్టర్ గారు నేను మాట్లాడాము. మీరంటే గుర్తొచ్చింది. ఇదే పాయింట్ కదా, ఇదే పాయింట్. చిన్నప్పట్లాగా లేవు, పెళ్ళప్పట్లాగా నువ్వు ఇప్పుడు లేవని పెళ్ళైన 10 ఏళ్లకి 8 ఏళ్లకి పోట్లాడే వాళ్ళు ఉంటారు. పెళ్లి రోజున ఉండే ఆనందం, ఉత్సాహం, ఆ పెళ్లి కోసం ప్రిపరేషను, ఏ బాధ్యతలు లేకపోవటము, ఆ మహారాణిలాగా యువరాణిలాగా ట్రీట్ చేయబడ్డము వల్ల వచ్చిన మెరుపు వేరు. ఇళ్లల్లో పనులు పాటలు చేస్తూ ఈ మగవాళ్ళ దౌష్ట్యాలకి ప్రతిసారి లొంగిపోతూ పెద్దవాళ్ళంతా కేకలేస్తుంటే లైన్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చేసరికి మొహాలు మారిపోతాయి కదా. అందుకే కాదు రమ్మగారు, పెళ్లి కాకముందు వేరు, పెళ్ళైనాక తల్లి అవుతాం కదా. అది ఎలాగో వస్తుంది. అదే అసలు ఇంకెవరు ఏమి అన్నా అనకపోయినా వచ్చే మార్పు అది. అదే విక్రమార్కుడు చెప్పాడు. ఉపేంద్రుడు ప్రేమించింది అసలు ఇలా అందాన్నే కాదు. ఒకవేళ ఈవేళ అందాన్నే వాడు ప్రేమించుంటే ఆ అమ్మాయి ముడేయాల్సిన అవసరం వచ్చేది కాదు. అంతే, ముడివేసి అతన్ని లోబర్చుకుంది. ఆ అమ్మాయి సౌందర్యం అతన్ని ప్రలోభ పెట్టేది. అంతేగాని వాడికి కావాల్సింది ఎవరు? తన భార్య, తన పిల్లలకి తల్లి, 6 పిల్లల తల్లి. అందం అక్కర్లా వాడికి.
ఆ అందం కావాల్సిన తొలి రోజుల్లో క్రమంగా అలవాటైపోతుంది. ఆడవాళ్ళకి పొట్ట వస్తుంది, నడ్డి వస్తుంది, ఒళ్ళు పెరుగుతుంది, జుట్టు ఊడిపోతుంది, తలకాయ తెల్లబడిపోతుంది, ముక్కులు మొహాలు వదులైపోతాయి. మగవాళ్ళకి బట్టతల వస్తుంది, బొజ్జొస్తుంది, ఓవర్ వెయిట్లు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. వీటితో పాటు ప్రేమ ఎలా పెరుగుతుంది? ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండటం వల్ల, వీళ్ళ బంధాన్ని పెంచిన సంతానం వల్ల బాధ్యతతోటి ప్రేమలు పెరుగుతాయి. ఆ వదిలిపెట్టలేని గుణం, వదులుకోలేనివి ఇవన్నీ ఎలా వస్తాయంటే కలిసి ఉండటం వల్ల, సౌందర్యం వల్ల కాదు. సౌందర్యం చాలా తాత్కాలిక వ్యామోహానికి గురి చేస్తుంది, తర్వాత ఏముండదు కదా అని చెప్పాడు. చెప్పంగానే విక్రమార్కుడు భేతాళుడు చెప్పాడు, ఎంత అద్భుతమైన సమాధానం చెప్పావు. నిజం, ఉపేంద్రుడు ప్రేమించింది ఇళని, ఇళ యొక్క సౌందర్యాన్ని కాదు, తన పిల్లల తల్లి కావాలి అతనికి, అందుకని తీసుకుపోయాడు. బాగా చెప్పావు, కానీ నువ్వు మౌనభంగం చేసావు కదా రాజా, నేను వెళ్ళిపోతున్నానని మళ్ళీ కళేబరంతో సహా వెనక్కి ఎగిరి రివ్వుమని చెట్టుకి అతుక్కుపోయాడు. రాజుగారు మళ్ళీ వెనక్కి నడవటం మొదలుపెట్టారు. బాగుంది చాలా కదా. బాగుంది రమ్య గారి కథ. నమస్తే.